360 డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 డిగ్రీస్ ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేశాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేశాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం, ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేశాం. ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది. సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ చేసుకుంటే సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాడు. అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు. సో ముందు రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే కోకొల్లలు. రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు, దాన్ని ఎలా స్క్రూటినీ చేయాలి. సో బెస్ట్ అనుకునేవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరికి తీసుకొస్తే నేను వీక్లో 1 డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను. అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో ఒక రోజు వీక్లో 1 డే ఇవ్వాలని ప్లాన్ చేశాం. సో స్క్రిప్ట్స్ వస్తాయి, డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే యాక్టర్స్ కావాలనుకుంటారు, సో టెక్నీషియన్స్గా రావాలనుకుంటారు. ఇట్లా 360 డిగ్రీస్లో ఏ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. సో ఆ వెబ్సైట్ రెడీ అయిపోయింది. సో దానికి ఒక ప్రాపర్గా లాంచింగ్కి ఇట్లనే ఈరోజు మ్యాటర్ చెప్పి లాంచింగ్కి ప్రాపర్గా భారీ ఎత్తున ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి. మా జర్నీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారో ఆ దర్శకులందరినీ పెట్టి నాకున్న ఈజ్ ఏ గుడ్ రిలేషన్. మీ అందరికీ తెలిసి ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది. సో స్టార్స్ని కూడా తీసుకొచ్చి అంటే నా విజన్ని ఇప్పుడు మీ ద్వారా అందరికీ పంపించి దాని తర్వాత ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ రెడీ అయింది. సో అది లాంచ్ డేట్ తొందరలోనే 2 డేట్లు అనుకున్నాము, డిసెంబర్ 18 ఆర్ జాన్ 1. సో నాకు ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ప్రమోషన్లో బిజీగా ఉంటాను. ఏ రోజు స్లాట్ డిసెంబర్ 18 అంటే నా బర్త్డే, ఎందుకంటే బర్త్డే రోజు చేద్దామా అని టీంని అడిగితే సో అది దాని మీద డిస్కషన్ లేదు, న్యూ ఇయర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆ 2 ఒక డేట్ లాక్ చేస్తాం.